వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూడిపై గేమింగ్. ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక గేమింగ్ సిపియుని బిల్డ్ చేయాలంటే ఏ కాంపోనెంట్స్ ఖచ్చితంగా అవసరం. సో చాలా గేమర్స్కి పీసీ బిల్డ్ చేయాలని ఉంటుంది, కానీ ఎటువంటి కాంపోనెంట్స్ యూజ్ చేయాలి, సో లాంగ్ టర్మ్లో మనకి యూజ్ అయ్యేటువంటి కాంపోనెంట్స్ ఏంటి, వేటి మీద ఇన్వెస్ట్ చేయాలి, అలాగే వేటి మీద ఇన్వెస్ట్ చేయకూడదు అన్న విషయంలో చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ అలాగే ఎటువంటి మానిటర్ తీసుకోవాలి, ఎటువంటి వెబ్ క్యామ్ తీసుకోవాలి, ఎటువంటి సిపియు తీసుకోవాలి, ఎటువంటి గ్రాఫిక్ కార్డ్ తీసుకోవాలి, వీటన్నిటి మీద చాలా రకాలైనటువంటి కన్ఫ్యూజన్స్ అయితే ఉంటాయన్నమాట. సో యూట్యూబ్లో చూస్తే రకరకాల పీసీ బిల్స్ అయితే ఉంటాయి, బట్ ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. సో ఒక మంచి సాటిస్ఫాక్షన్ తోటి లాంగ్ టర్మ్లో మనకి ఏంటంటే ఇది యూస్ అవుతుంది అనమాట. సో నేను చెప్పే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా ఎండ్ ఆఫ్ ది వీడియోలో ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. బై ది వే, మనం కూడా పీసీని అయితే కొంచెం అప్గ్రేడ్ చేసాం. కొత్త గెస్ట్లు అయితే మనకి రావడం జరిగింది అనమాట మన పీసీ బిల్డ్లో. సో ఈ వీడియో కూడా తొందరలోనే రిలీజ్ అవుతుంది. మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ముఖ్యంగా గేమర్స్కి కావాల్సినటువంటి కాంపోనెంట్స్ ఏటి, వేటి మీద ఇన్వెస్ట్ చేయాలి, అలాగే వేటి మీద ఇన్వెస్ట్ చేయకూడదు అన్న వాటి గురించి ఒక మంచి క్లారిటీ అయితే ఇచ్చేస్తాను అనమాట. ఫస్ట్గా ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ నేను కూడా వీటి మీద ఇన్వెస్ట్ చేశాను. లాంగ్ టర్మ్లో నాకు ఇవి చాలా యూజ్ అవుతున్నాయి, ఇంకా అవుతూనే ఉన్నాయి కదా, ఇంకా యూజ్ అవుతూనే ఉన్నాయి. ఎటువంటి అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా రాలేదన్నమాట నాకు మ్యాక్సిమం ఏది కూడా. సో దాన్ని బట్టి నేనైతే మీకు ఒక మంచి కంక్లూజన్ అయితే ఇస్తాను. ఎండ్ ఆఫ్ ది వీడియోలో మీకు ఒక క్లారిటీ కూడా వచ్చేస్తుంది. సో ఫస్ట్గా మనం వేటి మీద ఇన్వెస్ట్ చేయాలి అన్న విషయానికి వస్తే, ముందుగా ప్రాసెసర్ మీద అలాగే గ్రాఫిక్ కార్డ్ మీద ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలాగ ఉండాలంటే, మనకి పవర్ఫుల్ అయి ఉండాలి, అలాగే దానివల్ల మనకి లాంగ్ టర్మ్లో కూడా యూజ్ అయ్యేది ఉండాలి, బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉండాలన్నమాట. సో ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం నేను జీపీయూ కంటే కూడా ఏపీయూ మీదే ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. అది ఎందుకనేది కూడా ఇప్పుడే చెప్పేస్తాను. అదేంటంటే, ఇన్ కేస్ మీరు జీపీయూ కొన్నారనుకోండి, అందులో మనకి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ అనేది ఉండదు. మీరు ఖచ్చితంగా గ్రాఫిక్ కార్డ్ అనేది పర్చేస్ చేసుకోవాలి. సో పర్చేస్ చేసుకుంటారు, ఓకే, ఆ గ్రాఫిక్ కార్డ్ తీసుకుంటాం భయ్యా, కొనుక్కున్నాము, అంత బాగానే ఉంది. ఇన్ కేసు గ్రాఫిక్ కార్డ్ పాడైపోయిందంటే మాత్రం మీరు పీసీ అనేది రన్ చేయలేరు. దాని ప్లేస్లో మీరు ఏదో ఒక తొగడా గ్రాఫిక్ కార్డ్ ఒక 2000-3000 రూపాయలది సెకండ్ కార్డ్లో 1 జీబీదో 2 జీబీదో కొనుక్కొని సిస్టమ్ అనేది రన్ చేయాలి. ఆ గ్రాఫిక్ కార్డ్ పవర్ తోటి మీరు లైవ్ స్ట్రీమ్స్ రికార్డ్ అయితే ఎట్లా చేసుకోవచ్చు, కానీ లైవ్ స్ట్రీమ్స్ చేయాలంటే మాత్రం అది గగనం అనే చెప్పాలి. సో అటువంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయకూడదు అంటే మాత్రం మీరు ఏపీ మీద ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడున్న ఏపీయూస్ ఆ జీపీయూస్ తోటి ధీటుగా అయితే ఆ కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయన్నమాట. అందులో బెస్ట్ వచ్చేసరికి మనకి Ryzen 7 5700G. ఇది మనకి 8 కోర్స్ 16 థ్రెడ్స్ తోటి అయితే వచ్చిందనమాట. దీని పవర్ఫుల్ చూసినట్లయితే మీరు GTA 5 కూడా అవలేలుగా మంచి అమౌంట్ ఆఫ్ సెట్టింగ్స్, గ్రాఫిక్ సెట్టింగ్స్ తోటి అయితే ఆడుకోవచ్చు. ఎటువంటి ల్యాగ్ లేకుండా మంచి గేమ్స్, AAA టైటిల్స్ అన్నిటిని కూడా మ్యాక్సిమం అయితే ఇదైతే హ్యాండిల్ చేయకూడదు వితౌట్ గ్రాఫిక్ కార్డు. ఇన్ కేస్ మీరు కనుక గ్రాఫిక్ కార్డు కూడా యాడ్ చేశారంటే మాత్రం ఇంకా మీకు దాదాపు ఒక 5 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూడబడలేదు. ఒకవేళ గ్రాఫిక్ కార్డ్ పాడైపోయినా కూడా మీకు అమౌంట్ వచ్చేంత వరకు కూడా మీరు దీంతో అయితే మీ వర్క్ ఆగకుండా అయితే రన్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఫస్ట్ ఏపీయూ కొన్నప్పుడు నా దగ్గర గ్రాఫిక్ కార్డ్ లేదు, అయినా కూడా నేనైతే లైవ్ స్ట్రీమ్ చేయగలిగాను, మంచి క్వాలిటీతో అయితే చేయగలిగాను అనమాట. అంత మంచి పవర్ఫుల్గా అయితే అది ఉంటుంది. మీరు పబ్జీ లాంటి గేమ్స్ ఆడే వాళ్ళు అయితే అసలు గ్రాఫిక్ కార్డ్ తోటి పని కూడా ఉండదు, దాన్ని తీసుకుంటే మాత్రం అంత మంచిగా అయితే పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. ఓకే, ఇక ఆ గ్రాఫిక్ కార్డ్ విషయానికి వస్తే మాత్రం మనకి 1080p మనం మ్యాక్సిమం స్ట్రీమింగ్ అంతా కూడా 1080p 60 FPS వరకే మనం చేస్తాం అనమాట. అది స్వీట్ నోరుతోసిపోతుంది, స్వీట్ స్పాట్ అనమాట యూట్యూబ్కి. సో 1080p 60 FPSలో మనకి మంచి గ్రాఫిక్ కార్డ్ ఏదైనా ఉంది అంటే అది RTX 3060. సో జీఫోర్స్ అది ఐ గేమ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, RTX 3060 అనేది మనకి మంచి గ్రాఫిక్ కార్డ్ అనమాట. 12 GB ర్యామ్ తోటి వస్తుంది. అదైతే ఎటువంటి AAA టైటిల్ అయినా కూడా 1080p ఫుల్ గ్రాఫిక్ సెట్టింగ్స్ తోటి అయితే అవలేలుగా అయితే తుడి చేతలు బారేస్తుంది, అంత మంచి గ్రాఫిక్ కార్డు. సో దాని మీద అయితే ఇన్వెస్ట్ చేయండి. ఇది వరకు ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఇప్పుడు పర్వాలేదు, ప్రైజెస్ మనకి ఫ్రెండ్లీగా ఉన్నాయి కాబట్టి దాని మీద అయితే ఇన్వెస్ట్ చేయండి. దానికి కాదు అనుకుంటే ఇంకా డైరెక్ట్ మీరు 3090 కొనుక్కోవడమే. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను తీసుకుంటానంటే 3090 కొనుక్కునేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు 3090 కొనుక్కునేంత కెపాసిటీ ఉంటే ఇక్కడ
జీపీయూ కూడా ఏంటంటే ఏపీయూ తీసేసి జీపీయూ కొనుక్కోవచ్చు. ఇదేంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ వాళ్ళకి అంటే ఇన్వెస్ట్ ఎక్కువ చేయలేని వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతది. అండ్ అలాగే ఇంకా ర్యామ్ విషయానికొస్తే మాత్రం చాలామంది పొరపాటు ఏం చేస్తారంటే ఒకే 16 జీబీ ర్యామ్ కొనేస్తారనమాట. సో, అదైతే ఖచ్చితంగా చాలా పెద్ద పొరపాటు చేసినట్లే. ఎందుకంటే మీరు మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు ర్యామ్ మీద ఎక్కువ లోడ్ పడతది కాబట్టి మీకేందంటే చాలా ల్యాగ్ ఇష్యూస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఆ స్పీడ్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటది. మీరు నా సజెషన్ ఏంటంటే 2 8 జీబీ ర్యామ్స్ తీసుకోండి లేదా 2 16 జీబీ ర్యామ్స్ తీసుకోండి. బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు ఒక ర్యామ్ స్లాటు ఒక దాని మీద యూజ్ చేస్తే ఇంకొకటి వేరే ఒక ప్రోగ్రామ్ మీద అయితే యూజ్ అవుతాము. సో, 2గా డివైడ్ అయిపోయి ఏంటంటే మన వర్క్ అనేది అలా ఫ్లోలో జరిగిపోతూ ఉంటదనమాట. లాగ్ ఇష్యూస్ ఏం లేకుండా. సో, దానికి మీరు LPDDR4 ర్యామ్ తోటి 32 మెగాహెర్ట్జ్ మినిమమ్ అయితే ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే మీకేంటంటే కొంచెం స్పీడ్ అనేది బాగా ఉంటదనమాట. సో, ఇక ర్యామ్ విషయానికొచ్చేసాం. నెక్స్ట్ పవర్ సప్లై ఏం తీసుకోవాలి అంటే మాత్రం పవర్ సప్లై కంటే ముందు మనకి మదర్ బోర్డ్ ఏం తీసుకోవాలి? మెయిన్ క్వెషన్ ఇదే. సో, మదర్ బోర్డ్ దేని మీద ఇన్వెస్ట్ చేయాలంటే మదర్ బోర్డ్ ఎప్పుడు కూడా మనకి లాంగ్ టర్మ్ యూజ్ అయ్యేటట్టు తీసుకోవాలనమాట. సో, నేను తీసుకున్న మదర్ బోర్డ్ ఏంటంటే 1 సెకండ్. ఓకే. గిగాబైట్ B550M అనమాట. ఇది వైఫై సపోర్ట్ అయితే వస్తదనమాట. ఎక్సలెంట్ ఉంటది. లాంగ్ టర్మ్‌లో అయితే మీకు బీభత్సంగా యూజ్ అవుతదనమాట. వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్. మీరు ఇన్ కేస్ మీరు రైజాన్ 9 5090 5090X ఏదో ఉంది కదా! సో, దాన్ని తీసుకున్నప్పటికి గూడా మీకేంటంటే ఇది అవలీలగా అయితే పనిచేస్తదనమాట. ఎటువంటి డౌట్ లేదు. అలాగ వాడేసుకోవచ్చు. సో, దీని మీద అయితే ఇన్వెస్ట్ చేయండి. ఇకపోతే పవర్ సప్లై మినిమమ్ 650 వాట్ ఉండేటట్టయితే చూసుకోండి. సో, 650 వాట్ వల్ల ఏమవుతదంటే మీరు ఇన్ కేసు ఎప్పుడైనా మంచి ప్రాసెసర్ అప్‌గ్రేడ్ చేసినా అటువంటి టైంలో ఏందంటే మనకి పవర్ సప్లై అనేది ఊరికే మార్చాల్సిన అవసరం లేకుండా అదైతే మనకి ఎఫిషియెంట్‌గా పనిచేస్తదంట. మినిమమ్ 650 అయితే చూసుకోండి. ఇకపోతే క్యాబినెట్ విషయానికొస్తే మనకి మరీ ఎక్కువ బడ్జెట్‌లో చూడబోలే అలాగని లో క్వాలిటీలో చూడకుండా మీకు అన్ని ప్రొవిజన్స్ ఉండేటట్టు యూఎస్‌బీ పోర్ట్స్ ఎక్కువ ఉండేటట్టు ఇట్లాగా మినిమమ్ 4000 రూపీస్ అయితే పెట్టుకున్నట్లయితే మంచి క్యాబినెట్స్ అయితే వస్తాయన్నమాట. నేను యాంటీ స్పోర్ట్స్‌లో తీసుకున్నాను. ఎక్సలెంట్ క్యాబినెట్ ఆర్‌జీబీ లైటింగ్ తోటి వస్తుంది ఇన్‌బిల్ట్. ఎక్సలెంట్‌గా అయితే ఉంటది. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క గ్యాడ్జెట్ ఏదైతే ఉందో కాంపోనెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మీరు దాన్ని బట్టి మీ రిఫరెన్స్‌ని చూసుకొని మీకు ఏది యూజ్ అవుతదన్న దాన్ని బట్టి మీరైతే కొనుక్కోవచ్చనమాట. సో, ఓకే. పవర్ సప్లై కూడా అయిపోయింది. ర్యామ్ అయిపోయింది. మదర్ బోర్డ్ అయిపోయింది. గ్రాఫిక్ కార్డ్ అయిపోయింది. ప్రాసెసర్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం ఒక స్ట్రీమర్‌కి ఇంకా ఏం కావాలంటే మెయిన్‌లీ మానిటర్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఎల్గాటో అనేది నేచురల్లీ కొనుక్కోవడం. ఎల్గాటో లేకపోయినా కూడా స్ట్రీమ్ ఎలా చేయాలన్నది నేను ఒక వీడియో చేశాను. మీరు దాన్ని చూసి అది కనెక్షన్ కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా అయితే అయిపోద్ది. అండ్ వెబ్ క్యామ్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి కీబోర్డ్ అండ్ మౌస్. సో, ముఖ్యంగా మానిటరు దేని మీద ఇన్వెస్ట్ చేయాలంటే మీరు మానిటర్‌ని 1080p 60 ఎఫ్‌పీఎస్ నాకు తెలిసి నేను 27 ఇంచెస్ నాది డ్యూయల్ మానిటర్ అనమాట. ఖచ్చితంగా స్ట్రీమర్స్ మాత్రం డ్యూయల్ మానిటరే కొనుక్కోండి. సింగిల్ మానిటర్‌లో మాత్రం మీరు లైవ్ చేయాలంటే బొగ్గైపోతారు. చాలా ఇబ్బంది పడాల్సొస్తది. మినిమమ్ డ్యూయల్ మానిటర్ అయితే ఉండాలి. బడ్జెట్‌లో ఇప్పుడు చాలా ఉన్నాయన్నమాట. కాకపోతే ఇవన్నీ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్. మీరు ఇన్ కేస్ 4K మానిటరే కొనాలనుకుంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. లాంగ్ టర్మ్‌లో మీరు మార్చుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇన్ కేస్ మన దగ్గర అంత బడ్జెట్ లేదు అనుకుంటే మాత్రం మీరేంటంటే 1080p మానిటర్‌ని అయితే తీసుకోండి. సో, నేను తీసుకున్న మానిటర్ వచ్చేసరికి లెనోవో ఫుల్ హెచ్‌డీ 9020 ఇంటూ 1080p అనమాట. ఇది 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. 1 ms లేటెన్సీ తోటి. అంతేకాకుండా ఇదేంటే మనకి హెచ్‌డీఆర్ సపోర్ట్ కూడా ఉందనమాట. ఇది నేను అరౌండ్ 23,000 ఎంతో పడిందనమాట. ఆ ప్రైస్‌కి అయితే కొన్నాను. 27 ఇంచెస్ ఎక్సలెంట్ ఉంటది. మినిమమ్ బెజల్స్ ఉంటాయి. అసల సెక్సీగా ఉంటదనుకోండి. క్లారిటీ అయితే అంత మంచిగా అయితే ఉంటదనమాట. సెకండరీ మానిటర్ అంటే మనం లైవ్ చార్ట్స్ తీసుకోవడానికి, ఓబీఎస్ రన్ చేయడానికి, బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా ప్రాసెస్ చేయాలంటే మాత్రం సెకండరీ మానిటర్ మీకు 18 ఇంచెస్ ఎంతైనా పర్వాలేదు. 22 ఇంచెస్ నేను తీసుకున్నదైతే ఇది 22 ఇంచెస్ మానిటర్. ఇది బెన్‌క్యూ నుంచి అయితే తీసుకున్నాననమాట. సేమ్ యాజ్ యూజువల్ దీనికి ఏ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో అదే ఉన్నాయి. కాకపోతే ఇది 1080p ఫుల్ హెచ్‌డీ 60 హెర్ట్జ్‌లో ఉంటుంది. మనకి హెచ్‌డీఆర్ సపోర్ట్ అదేమి ఉండదనమాట. బట్ సెకండరీ మానిటర్‌కి అది ఎనఫ్ అనే చెప్పొచ్చు. అదైతే ఇన్వెస్ట్ చేశాననమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి హెడ్‌సెట్ అండ్ మైక్. సో, వీటిని కూడా వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంటే చేయమని చెప్తాను. హెడ్‌సెట్ అండ్ మైక్ కూడా. నా మైక్ వచ్చేసరికి మోనో అనమాట. దీని ఎగ్జాక్ట్ మోడల్ నెంబర్ నాకు గుర్తులేదు. నేను 2500కి అమెజాన్‌లో అయితే పర్చేస్ చేశాను. కింద లింక్ ఇస్తానులెండి. మీరు ఒకసారి చెక్ చేయండి.
ఇది మనకి విత్ స్టాండ్‌తో వస్తదనమాట. టేబుల్ స్టాండ్ తోటి. సో, మీరు టేబుల్ స్టాండ్ కంటే కూడా మీకు బూమ్ స్టాండ్స్ అంటే ఈ స్టాండ్స్ ఉంటాయి. కొన్ని స్ప్రింగ్ టైప్ స్టాండ్స్ 360 డిగ్రీస్ రొటేషన్ అయ్యేది. నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మీరు ఒకసారి చెక్ చేయండి. దాని మీద అయితే ఇన్వెస్ట్ చేయండి. ఇది మంచి కాంబో అవుతదనమాట. అండ్ హెడ్‌సెట్ కూడా మనకి మంచి హెడ్‌సెట్ అయితే తీసుకోండి. ఇప్పుడు వచ్చే హెడ్‌సెట్ బడ్జెట్‌లోనే మంచి మంచి హెడ్‌సెట్ అయితే ఉన్నాయన్నమాట. సో, మీకు నచ్చిన హెడ్‌సెట్ అయితే మీరు ఒకటైతే ఎంచుకోవచ్చు. అందులో ఎటువంటి ఇష్యూ లేదు. ఇకపోతే కీబోర్డ్ అండ్ మౌస్. కీబోర్డ్ అండ్ మౌస్ కాంబోస్‌లో చాలా దొరుకుతాయి అన్న. ఆర్‌జీబీలో మీరు 1500, 1600 పెట్టుకున్నా కూడా మంచి మంచివి దొరుకుతాయి. నో ఇష్యూస్. లాంగ్ టర్మ్‌లో కూడా అలాగా వాడేసుకోవచ్చు. నో ఇష్యూస్. మెయిన్‌లీ వెబ్ క్యామ్ విషయానికొస్తే మాత్రం మీరు నా సజెషన్ ఏంటంటే కొంచెం డబ్బులు పెట్టుకొని డీఎస్ఎల్ఆర్ కొనుక్కోవడం బెస్ట్ అని చెప్తాను. ఇన్ కేస్ మన బడ్జెట్ లేదు అనుకుంటే మాత్రం నేను లెనోవో 300 అనమాట. ఇది ఇప్పుడు చాలా రేట్ అయితే చాలా తగ్గిపోయింది. ఐ మీన్ 1800 ఎంతో ఉంది. నేను కొన్నప్పుడు 2500 ఉండింది ఇది. ఫుల్ హెచ్‌డీ 60 హెర్ట్జ్‌లో ఫుల్ హెచ్‌డీ 60 ఎఫ్‌పీఎస్‌లో అయితే ఇది మనకి 1080పీలో అయితే రికార్డ్ చేయగలదు. వెబ్ క్యామ్ సూపర్ క్వాలిటీ ఉంటది. ఎక్సలెంట్ ఉంటది. బట్ నేనంటే డీఎస్ఎల్ఆర్‌ని వాడుతున్నాననమాట. సో, చిన్నగా నేను అప్‌గ్రేడ్ చేసుకున్నాను డీఎస్ఎల్ఆర్‌ని. మీకు అంత బడ్జెట్ లేకపోతే మాత్రం మీరు అదైతే తీసుకోవచ్చు. లేదు ఇంకా మంచి క్వాలిటీలో కావాలంటే మాత్రం లాజిటెక్‌లో 902 ఏదో ఉంది. 925, 902 ఏదో ఉంది. 1080పీ 60 ఎఫ్‌పీఎస్‌లో అయితే అది వెబ్ క్యామ్ అయితే అవుట్‌పుట్ ఇస్తదనమాట. మంచి క్వాలిటీ ఉంటది. నన్నడిగితే దానికంటే కూడా దీన్ని కొనుక్కోవడమే బెస్ట్ అంటాను. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. మీరు ఒకవేళ చెక్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. రెండూ ఒకసారి చెక్ చేసి మీకు ఏది కరెక్ట్‌గా ఉందనుకుంటే దాన్నయితే పర్చేస్ చేయొచ్చు. ఇది గైస్ ఇప్పటివరకి మెయిన్‌లీ అవసరమైనటువంటి గ్యాడ్జెట్స్ అయితే. అండ్ టేబుల్ మనకి డెస్క్ టేబుల్‌నయితే మీరు బయట పోయి కొనుక్కునే కంటే ఒక మంచి కార్పెంటర్ వుడ్ వర్కర్ దగ్గరికెళ్లి చేపించుకుంటే మీకు నచ్చినట్టు ఆన్‌లైన్ రేట్ కంటే కూడా తక్కువ ప్రైస్‌లో మీకు నచ్చినట్టయితే వచ్చేస్తదనమాట. ఇది మాత్రం గ్యారంటీ పక్కాగా చెప్పగలను నేనైతే. మీరు నా సజెషన్ ఇదైతే మస్ట్. నా సజెషన్ ఏంటంటే మీరు ఆన్‌లైన్‌లో కొనుక్కోవడం లేదంటే స్టోర్‌కెళ్ళి కొనుక్కోవడం కంటే ఒక మంచి వుడ్ వర్కర్‌ని పట్టుకొని ఆయన దగ్గర నాకు ఇదిగోండి ఈ మోడల్‌లో కావాలి, ఇలా కావాలని చెప్తే ఆన్‌లైన్ ప్రైస్ కంటే అంటే మీరు ఎంచుకున్న మోడల్ ఆన్‌లైన్ ప్రైస్ కంటే 2 రెట్లు తక్కువే ఉంటది నన్నడిగితే. మీకు తెలిసినోళ్ళైతే చాలా తక్కువకైతే చేయిచ్చేస్తారు. ఇది నా సజెషను. ఖచ్చితంగా ఒకసారి అట్లయితే ట్రై చేయండి. మీకు నచ్చుద్ది. ఐకియా మోడల్‌లో కూడా చేసిచ్చేస్తారు. నో ప్రాబ్లమ్. సో, ఇది గైస్ నేను మీకు ఒక గేమింగ్ పీసీకి కావాల్సినటువంటి అంటే ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి ముఖ్యమైన గ్యాడ్జెట్స్, కాంపోనెంట్స్ ఏమన్నా చెప్పొచ్చు. ఇవన్నమాట మనకి మెయిన్‌లీ అవసరం పడేటియి. సో, వీటి మీద అయితే మీరు ఇన్వెస్ట్ చేయండి. లాంగ్ టర్మ్‌లో మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతది. దీన్ని రిఫరెన్స్ చేసుకొని మీకు ఇంకేదైనా మంచి ఐడియాస్ ఉంటే గనక నాకు కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. సో, దీని బదులు ఇది తీసుకుంటే ఇంకా బావుంటది బ్రో. మనకి మంచి యూజ్ అవుతది అన్నటువంటి ఏదైనా గ్యాడ్జెట్ ఉంటే మాత్రం నాకు కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. నాకు కొంచెం తెలుసుకున్నట్టు ఉంటదనమాట. ఫ్యూచర్‌లో నేను ఏదైనా అప్‌గ్రేడ్ చేయాలన్నా కూడా అటువంటి వాటి మీద అయితే ఒక లుక్ చేయొచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఈ వీడియోని ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.